వాస్తవానికి వస్తే 411, 412 ఈ మంత్రాల్లోనూ వాస్తవాన్ని చూద్దాం. ఆనందము, ఆత్మబలము, శారీరక బలము, ఈ మూడు కావాలి. రాజుకైనా కావాలి, ప్రజలకైనా కావాలి, ఆధ్యాత్మిక మార్గంలో ఉండినటువంటి వాళ్ళకైనా కావాలి, ఎవరికైనా కావాలి. ఆనందము, దీని ఆనందం మీరు ఎలా అనుభవిస్తారండి? ఓహో, ఎవరు? జోనదేవి గారు సత్యంగా యమనియమముల అనుసారంగా నడుచుకుంటూ ఉంటున్నప్పుడు పరమాత్ముడు మన టచ్ లో ఉంటున్నారనే నమ్మకం కలిగినప్పుడు చాలా ఆనందం. అంత ఆనందం కాదండి, అంత ఆనందం అనుభవపూర్వకంగా నేను చెప్తున్నాను అనే గారు. అలాగేనమ్మా, అలాగే ఆనందముగా ఉండాలి. ఇప్పుడు మీరు ఆనందంగా ఉండాలి. ఆనందం అనేటటువంటిది 2 విధాలుగా మీకు ప్రాప్తింపజేయడం జరుగుతుంది. అమ్మ నాగలక్ష్మి, నమస్తే తల్లి, ఆయుష్మాన్ భవ. ఆనందము, ఈ మంత్రంలో ఆనందము, ఆత్మబలము మరియు శారీరక బలం అన్నారు. ఆనందము మీకు ఎలా కలుగుతుంది? ఆనందము యోగం ద్వారానే కలుగుతుంది గురుగారు. ద్వారానే కలుగుతుంది గురుగారు. మిగతా సందర్భాల్లో ఆనందం మనకు అనిపించదు కదండి గురుగారు. నాది నెట్ కొంచెం ప్రాబ్లం ఉంది, జస్ట్ ఇప్పుడే మళ్ళీ ఆన్ అయింది, అస్తమానం ఆఫ్ అయిపోతుంది. అలాగేనమ్మా, పర్వాలేదు. ఆనందం అనేటటువంటిది మీకు 2 విధాలుగా ప్రాప్తమవుతుంది. ఒకటి, యోగ మార్గంలో మీరు నిత్యము యోగా చేసుకుంటూ వస్తుంటుంటే ఒకరోజు, రెండో రోజు, ఏదో ఒక రోజు అనివార్య కార్యాల వలన మీరు యోగ సాధన చేయకపోతే ఆ రోజు ఏదో వెలితిగా ఉంటూ ఉంటుంది. అప్పుడు మీరు కొంచెం మీకు మనసులో వెలితి ఉండటం వల్ల మీకు ఆనందం అనిపించకపోవచ్చు. యోగ మార్గంలో వెళితే మీకు ఆనందం అనుభవం చేస్తున్న భావన మీకు వచ్చేసింది, చాలా మంచిది. మరి నిత్యము యోగంలో కూర్చుంటే కార్యవ్యవహారాలు ఎవరు చేస్తారు? నిత్యకృత్యాలు ఎలా జరుగుతాయి? మీ యొక్క నిత్య కృత్యములలోనూ కూడా మీరు ఆనందం అనుభవించాలి. అది ఎలాగొస్తుంది? ఎవరు చెప్తారు? డి నాగమణి నిత్య కృత్యములలో మీకు ఆనందం ఎలా వస్తుంది? యోగా చేస్తూ దేవుణ్ణి స్మరిస్తూ ఉంటే మనకు ఆనందం ఉంటదండి నాన్నగారు. ఎప్పుడు లేకపోతే ఉండదమ్మా? ఉంటది, ఎప్పుడు ఉంటది నాన్నగారు. నిత్య కృత్యములలో మీకు ఆనందం కావాలి. అది ఎలా వస్తుంది రాజేశ్వర గారు? నిత్య కృత్యములలో మీరు కార్య వ్యవహారాలలోనూ కూడా మీకు ఆనందం కావాలి. అది ఎలా వస్తుంది? అయ్యా రామానుజుల వారు, ఈశ్వర ప్రణిధానం కలిగి ఉండాలి. ఏ పని చేసినా ఈశ్వర ప్రణిధానంగా భావించి నాగలక్ష్మి ఏం ట్రై చేస్తామమ్మా? అదే ఏ పని చేస్తున్నా మనం అంటే చేసేది నేను కాదు, చేయించేది ఆయన అన్న భావంతో, అంటే సత్కర్మలు చేస్తూ ఈశ్వర ప్రణిధానంతో చేస్తున్నప్పుడు మనకి ఆ ఆనందం అనేది అనుభవించవచ్చు గురువు. రైట్. యోగ మార్గంలోకి వెళ్ళిన తర్వాత సాధన క్రమం చేసుకుంటూ వెళ్ళిపోయి కొంత సమయం అయినప్పటికీ సాధన క్రమం ఆగిపోతుంది. అవ్యక్తి స్థితిలో ఉండిపోతారు. అప్పుడు మీకు ఆనందం అనుభవించవచ్చును, ప్రశాంతత వచ్చేస్తుంది.
సైకిల్ తొక్కుతున్న పిల్లవాడు సైకిల్ తొక్కి 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 ఆ ఫెడలింగ్ స్పీడ్గా తొక్కేసిస్తున్న తర్వాత సైకిల్ ఫెడల్ నుంచి సైకిల్ వీల్స్ విడిపోతాయి. వీడు తొక్కకుండా సైకిల్ విడిపోతుంటుంది. అదే విధముగా సాధన చేస్తూ 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 సాధన క్రమము వీడు ఆప్ చేసేస్తే శ్వాస ప్రశ్వాసలు ఆగిపోయి బహిర్శ్వాసలు అంతర్శ్వాసగా మారిపోతుంది. అంతర్శ్వాసలు వీడు అవ్యక్త స్థితిని అనుభవం చేసుకుంటాడు. అప్పుడు వీడికి ఆనందం వస్తుంది. ఇది వీడి యోగ సాధన వీడికి వస్తుంది. అదే కర్మలలోనికి వెళ్ళేటప్పటికి సత్కర్మలు చేసుకుంటూ వచ్చినప్పుడు సత్కర్మలు చేసినప్పుడు వీడి యొక్క సత్కర్మ ద్వారా అవతల వ్యక్తికి ఉపాధి కలిగినప్పుడు అవతల వ్యక్తి ఇతని ద్వారా ప్రాప్తి పొందుకుంటున్నప్పుడు వాని యొక్క చర్యలలో చూస్తూ వీడికి ఆనందం వస్తుంది. కాదంటారా? ఒక వ్యక్తి నీడీ పర్సన్స్ సమస్యలలో లేకపోతే ఏదో రకంగా ఇబ్బందులకి కార్య వ్యవహారాల్లో ఇబ్బందులు ఉన్నాడు. ఆ వ్యక్తికి ఈ వ్యక్తి యొక్క సత్కర్మలు శ్రేష్ఠ కర్మలు ఆ వ్యక్తిని ఆ బాధ నుంచి ఆ సమస్య నుంచి బయటికి అప్లిఫ్ట్ చేసినప్పుడు అతను పొందుతున్న ఆనందాన్ని వీడు కూడా పొందుతుంటుంటాడు. అప్పుడు ఇద్దరి మధ్యన ఆనందం వస్తుంది. అవునా కదా? రామానుజు గారు కరెక్ట్ సార్, కరెక్ట్. ఒకరికి మేలు చేసినప్పుడు మనం వారి నుంచి వచ్చేటటువంటి వారు ఆనందపడితే మనం కూడా ఆనందపడిపోతాం. అనేటటువంటిది కూడా ఆనందం. ఈ ఆనందం ఏమిటి? ఈ ఆనందం మనకి ఎలాగొచ్చింది? ఇది ఎప్పుడైనా గ్రహించారా? అవతల వ్యక్తి ఇబ్బందిలో భయంకరంగా ఏదో పరిస్థితిలో బాధ ఇబ్బంది పడుతున్నప్పుడు అతనికి మీరు సహాయం చేసి అతను బయటికి అప్లిఫ్ట్ చేసినప్పుడు ఆ వ్యక్తి ఆనందంతో సంతోషిస్తుంటుంటాడు. అతని యొక్క చర్యలను చూసి మీకు ఆనందం వస్తుంది. అవునా కాదా? అవునైనా సమాధానం వచ్చింది మనకి. ఇప్పుడు పరమాత్మ దగ్గరికి వెళదాం. పరమాత్మ ఆనంద స్వరూపుడు, ఆనంద సాగరుడు అని చెప్తున్నాం. బ్రహ్మానందం అని చెప్తున్నాం. బ్రహ్మానందము ఆనంద సాగరుడు అని చెప్తున్నప్పుడు పరమాత్మకి ఈ ఆనందం ఎప్పుడు ఎల్లవేళలా ఎప్పుడు స్థిరంగా ఉంటుంది. అది దానికి కారణం ఏమిటంటే పరమాత్మ ఎప్పుడూ కూడా మనకి అన్ని విధాలుగా మనల్ని ఉన్నత గతికి తీసుకుని వెళ్ళడానికే తన నిరంతరము తన కృషి తన క్రియలు సాగుతూ ఉంటవి. ఎవరెవరైతే కిందలో పడిపోతుంటుంటారో తిరిగి జ్ఞానాన్ని ప్రాప్తం చేసుకుంటుంటూ వీడు ఆనందపడిపోతుంటుంటారో ఈ ఆనందమే ఆ ఆనందము కాబట్టి వీడికి బ్రహ్మానందం వీడికి అనిపిస్తూ వస్తూ ఉంటుంది. మరి పరమాత్మ యొక్క క్రియ నిత్య ఆనంద స్వరూపుడు కాబట్టి నేను నా యొక్క క్రియ నిత్యము ఆనంద స్వరూపంగా ఉండాలంటే నేనేమి చేయాలంటే పరమాత్మతో సహవాసముతో పరమాత్మ యొక్క కర్తవ్యములని నా కర్తవ్యములుగా చేసుకొని నేను నిరంతరము జగతికి కళ్యాణం చేసే వ్యక్తిగా నేను మారిపోయినప్పుడు నాకు నిత్యానందం కలుగుతూ ఉంటుంది. అంటే నేను చేసేటటువంటి కర్మ ఏదైతే ఉన్నదో ఈ కర్మని ఈశ్వర ప్రణిధానముతో నిస్వార్థముగా నిష్కామ కర్మతో నా ప్రతి కర్మ చేస్తే నాకు ఆనందము. ఎంతవరకు అభ్యసిస్తున్నారు నా ప్రియ ఆత్మీయ సోదరుడు ప్రేక్షక మహాశయులు? దైవం పేరుతోటి మీరు చేసేటటువంటి తంతు కాదు. ఇది చేస్తే నాకు ఇది వచ్చేస్తుంది, ఇది చేస్తే నాకు దోషాలు పోతావి, ఇది చేస్తే నాకు పుణ్యం వచ్చేస్తుంది. ఏం చేసుకుంటారు? పుణ్యం వచ్చి ఏం చేస్తారండి? మీకు పుణ్యం సంపాదించుకొని దైవం పేరుతోటి మీ పూజా కార్యక్రమాలు చేసేసుకొని లేకపోతే తంతు కార్యక్రమాలు చేసేసుకొని ఏం చేస్తారు? పుణ్యఫలంలో మళ్ళీ మీరు చిక్కుపడిపోతారండి. అయ్యా మహాశైలారా, ఏ పుణ్యఫలం కోసం మీరు ఆశించి పుణ్యాన్ని సంపాదించుకుంటున్నారో
ఆ పుణ్యఫలం కామ్యకర్మతో జరిగిపోయింది, సకామకర్మ జరిగింది, మళ్ళీ మీరు బంధింపబడిపోయారు. ఎక్కడ బంధించబడ్డారు? ఆ కర్మఫలం ఆశించారు కదా, కర్మలో చిక్కుకున్నారు. ఆ పుణ్యఫలం కర్త మీరే కాబట్టి మళ్ళీ జన్మకు తీసుకొస్తుంది. ఆ జన్మకు తీసుకొచ్చిన తర్వాత ఈ పుణ్యఫలమే సంచిత ఆగామ ప్రారంభ రూపంలో వచ్చేసేసి మళ్ళా మీకు ఈ శరీరంలో బంధించి, చట్రంలో బంధించి మళ్ళా మీకు దాన్ని అందింపజేస్తుంది. అది సరైన పద్ధతి కాదు, వేద విరుద్ధమది. ఆనందాన్ని గురవాలాలి మీరు. అంటే పరమాత్మ యొక్క కర్తవ్యములను మీ కర్తవ్యములుగా చేసుకొని ప్రతి కర్మ చెయ్యండి. అప్పుడు నిత్య ఆనందంగా ఉంటారు, నిత్య సంతోషిగా ఉంటారు. అది ఫస్ట్ ఆత్మబలము. ఇప్పుడు ఆనందం దగ్గరికి రావాలి, ఆనందాన్ని ప్రాప్తం చేసుకోవాలంటే మీరు ఆత్మబలాన్ని పెంచుకోవాలి. ఆత్మబలం పెంచుకోవాలంటే మీరు ఏం చేస్తున్నారండి? ఆత్మబలం పెంచుకోవడానికి చెప్పండి, కామెంట్లో పెట్టండి, జవాబులు మీకు ఇస్తాను. ఆత్మబలం పెంచుకోవడానికి మీరు ఏం చేస్తున్నారండి? ఎంతసేపు ఒకటే యావ. ఏమిటా యావ? సంపాదన. ఉండిపోతాయా ఏమైనాను? ఇక్కడ మీకు కూడా వచ్చేస్తాయా ఏమైనాను? ఎప్పుడు ఎక్కడ మృత్యు ఏ విధంగా కబళిస్తుందో మీకు తెలీదు. మీకే కాదు, ఎవరికీ తెలీదు. షడంగా లంపకే కొట్టి పట్టుకుపోద్ది. ఓ పరుగులు 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 పెడుతున్నారు సంపదల వైపుకి. ఎక్కడ సంపద అక్కడ వదిలిపెట్టేస్తుంది, వెళ్ళిపోతారు. ఈ భూమి నాది, ఈ ఇల్లు నాది, ఈ బంగ్లాలో నావి అంటే ఈ భూమాత నవ్వుతుంది. ఒరే పిచ్చోడా, నీలాంటి వాడు చాలామంది వచ్చారా, నాది 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 భూమి నాది భూమి నాది అనుకుంటూ వచ్చారా, వాళ్ళు ఎవరో లేకుండా పోయారా అని నవ్వుకుంటుంది. మరి మీరు అన్నీ పెంచుకుంటూ పోతున్నారు ఈ సంపదల్ని. ఒక్క పూచిక పొలను మీరు కూడా తీసుకువెళ్తారా? పూచిక పొలం ఏం తీసుకెళ్ళరు, అన్ని ఇక్కడ వదిలిపెట్టేస్తారు. మరి ఏం తీసుకెళ్తారా మీరు? మీరు ఏ కర్మలైతే చేశారో కర్మల యొక్క సారాన్ని పట్టుకుపోతారు ఇక్కడి నుంచి. శరీరం యదా వ్యాప్నోత్కర్మచీశ్వర గృహీత్వైతాన్ని సంయాతి వాయుర్గంధాన్ని వాసయాత్. మీరు ఏమి సంపాదించుకున్నారో సంపాదించుకున్నటువంటి యొక్క కర్మల ఖాతాలని సూక్ష్మ సార రూపములో సంచితముగా డిపాజిట్ అయ్యి మీరు పోయిన తర్వాత మీ కూడా ఆగామి రూపంలో ప్రయాణం చేసి ప్రారబ్ధ రూపంలో మళ్ళీ రెండో జన్మలో బంధించేస్తుంది మిమ్మల్ని ఆ పాసముల రూపంలో. అది పుణ్యఫలమైనా అంతే, లేదా అశుభ కర్మ ఫలమైనా అంతే, మొత్తానికి బంధిస్తుంది. మరి మీ ఆత్మబలం ఇక్కడ ఏమి సంపాదించుకున్నారు? ఆత్మబలము సంపాదించుకోవడానికి మీ చర్యలు ఏ విధంగా మీ క్రియలు సాగుతున్నవి ఇక్కడ పరిశీలించండి. బ్రహ్మజ్ఞానమును మీరు ఎంతవరకు ఆర్జన చేశారు? ఆత్మ యొక్క శక్తులు ఏమిటి? శారీరక అంటే ప్రకృతి యొక్క గుణగణన ధర్మములు ఏమిటి? ప్రకృతి యొక్క శక్తులు ఏమిటి? ఈ శరీరంలో ఉన్నప్పుడే ఆత్మస్వరూపముగా మిమ్మల్ని మీరు గ్రహించి ప్రకృతి యొక్క గుణధర్మములను గ్రహించి ఆత్మిక స్వభావ లక్షణములను గ్రహించి పరమాత్మ యొక్క కర్తవ్యములను పరమాత్మ యొక్క గుణములను గ్రహించి మిమ్మల్ని మీరు వెనుకకు మరుల్చుకొని ఆత్మీక ఇవన్నమాట బలము, ఆత్మబలము. ఆత్మ స్వస్థితి ధర్మములో జీవించడమే ఆత్మబలము. అది సంపాదిస్తున్నారా? ఓ పరుగులు పరుగులు పరుగులు, బంధుప్రీతి పరుగులు, మోహంతో పరుగులు, లోభంతో పరుగులు, కోపాలతో పరుగులు, రాగద్వేషాలతో పరుగులు. ఏం సాధిస్తున్నారండి? ఏం సాధిస్తున్నారు? పునరపి మరణం పునరపి జననం, కొట్టుకుపోవడమే, జన్మలోనికి వెళ్ళిపోవడమే. మానవ జన్మ కాకపోతే భోగ జన్మ, భోగ జన్మ కాకపోతే స్థావర జన్మ, ఇలా చుట్టూ తిరుగుతుంటాం. బాగుందా తిరగడం? తిరగడం బాగుందా? తిరగండి. ఎన్నాళ్ళు తిరుగుతారు? ఎన్నాళ్ళంటే ఏం కాదు, సంవత్సరాలే తిరగండి. తిరగండి. వీటన్నిటి నుంచి తెలుసుకొని ఈ రహస్యాలని గ్రహించి స్వస్థితిలోనికి వచ్చి అన్నిటినీ పరిత్యజించండి.
అన్నిటి నుంచి పరిత్యజించాలంటే మీరు చేస్తున్న మొత్తం వ్యవస్థను పరిత్యజించండి. ఆత్మ యొక్క స్థితిలో స్థితము కావాలి మొట్టమొదట మీరు. అంటే మిమ్మల్ని పట్టి పీడిస్తున్న మీ సంస్కారములు, మీ బలహీనతలు, వీటన్నిటి నుంచి వెనుకకు వచ్చి, వెనుకకు రావాలంటే ఏం చేయాలంట మీరు? ఇదిగో సార్వభౌమ వ్రతం, అష్టాంగ యోగాంగ సాధన, దాన్ని అభ్యసించండి. అది చాలు. అదొక్కటి అభ్యసించేస్తే మిమ్మల్ని ఎక్కడ తీసుకెళ్ళిపోయి అదే తీసుకుపోతుంది. ట్రైన్ ఎక్కేంత వరకే కష్టం. టికెట్ కొనుక్కోవాలి, ప్లాట్ఫామ్ దగ్గర రావాలి, ఇంటి దగ్గర బయలుదేరాలి, అన్నీ కష్టమే. ట్రైన్ ఎక్కి కూర్చుంటే ఇంకా అదే లక్కుపోతుంది. అలాగున మీరు అష్టాంగ యోగాంగ సాధన చేయడానికి ముందు మీరు మీ స్వయంలో మిమ్మల్ని పరిక్రమించండి, ఉపక్రమించండి, అందులో కూర్చోండి. జాగ్రత్తగా వంట పట్టుకొని సాధన చేసుకుంటూ వెళ్తుంటే మీ గమ్యస్థానంగా తీసుకుపోతుంది. ఇది ఆత్మిక బలం. శారీరక బలము, మూడవది శారీరక బలం. శారీరక బలం మీకు ఎలాగొస్తుందండి? రెండు విధాలుగా వస్తుంది. ఒకటి, మీరు తీసుకునేటటువంటి పౌష్టిక ఆహారం ద్వారా మీకు శారీరక బలం వస్తుంది. రెండోది ఎలా వస్తుంది? యోగ సాధనలో, యోగ సాధన చేసేటప్పుడు సప్త ధాతువులు ఇవి పరిపుష్టం కావాలి. ఇవి పరిపుష్టం కావాలంటే ప్రాణకర్మ జరగాలి. ప్రాణకర్మ జరిగినప్పుడు ఈ దేహములు ఉన్నటువంటి ఈ సప్త ధాతువులు ఏవైతున్నో పరిపుష్టం అవుతుంది, శారీరక బలం వస్తుంది. అందు గురించి మీరు చేయాల్సింది ఉదయము ప్రాణకర్మ చేయాలి. యోగా ఆసనాలు, యోగ సాధన. యోగ సాధన అంటే రెండు బ్రాంచులు అండి యోగ సాధనకి. ఒకటి శారీరక సాధన, రెండవది ఆత్మ సాధన. శారీరక సాధనలోనికి ఏమొస్తాయంటే యోగాసనాలు వస్తాయి, లేదా ఇప్పుడు చేసేటటువంటి ఈ ఫిజికల్ ఫిట్నెస్ అన్నీ కూడా వచ్చేస్తాయి. ఇవి చేస్తున్నారా నిత్యము? చెప్పండి అమ్మా, ఎవరు చేస్తున్నారమ్మా? ఇవన్నీ మీరు యోగ సాధన అనే దానిలోనికి వచ్చినప్పుడు ఫిజికల్ ఫిట్నెస్ చెయ్యకపోతే మీకు తెలియకుండా ఈ శరీరము డ్యామేజ్ అయిపోతుంటుంది. బీపీలు రైజ్ అయిపోతాయి, షుగర్లు రైజ్ అయిపోతాయి, కీళ్ళ నొప్పులు వచ్చేస్తాయి, నడుము నొప్పులు వచ్చేస్తాయి, ఉదర సంబంధ వ్యాధులు వచ్చేస్తాయి. ఇగో లంగ్స్కి ఆస్తమాని, ఇస్నోఫిలియా అని, లేదా శిరోబాధలని ఇవన్నీ వచ్చి కూర్చుంటాయి. మనది అద్భుతమైనటువంటి వైదిక ధర్మంతో ఉన్నటువంటి మన యొక్క వేద వాంగ్మయములో జీవుడిని ఆత్మ శరీరం ధరించిన తర్వాత వాడి జీవన విధానము పూర్ణారోగ్యముతో మోక్షప్రాప్తికి ఎలాగనో వెళ్ళాలో మన వాంగ్మయంలో అవన్నీ ఉన్నవి. అవన్నీ మూటగట్టేసేసి అటకెక్కించేసేసి ఏం చేస్తున్నాము? ఇప్పుడు జరుగుతున్న తంతు చేస్తున్నాం. ఈ జరుగుతున్న తంతు చెయ్యటం వలన ఏమైపోతున్నవి? శరీరాలు డ్యామేజ్లు అయిపోతున్నాయి, ఆత్మబలం నశించిపోతుంది. మోక్షము ఇది చెప్పుకోవడానికే మాటలవన్నీ అది ఏంటి అలాగే ఉందంటే ఎన్నమావలు అయిపోయాయి, తెలుగునే పోయాయి. అందుచేత ప్రతి ఒక్కరు మస్ట్ చెయ్యవలసినది శారీరక వ్యాయామం చెయ్యండి, శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. ప్రాణకర్మ చెయ్యండి, ధాతు పుష్టి కలుగుతుంది. ఉన్న దాంట్లోనే పుష్టికరమైన ఆహారం తినండి. ఇప్పుడు రోడ్ల మీదకి వచ్చి చాలామంది ఈ బేకరీ ఫుడ్లు తింటున్నారు. ఎంత కెమికల్ ఫుడ్డే, తినకండి. మార్కెట్లో ఫుడ్ అంతా కెమికల్ ఫుడ్డే, తినకండి. మీరు నూనెలు అన్నీ కూడా కెమికల్ ఆయిల్సే. ఏ ఆయిల్ మీరు వాడకండి. చక్కగా నువ్వులు కొనుక్కొని ఆడించుకోండి, వేరుశనగ పలుకులు కొనుక్కొని ఆడించుకోండి, లేదా కొబ్బరి కొనుక్కొని ఆడించుకోండి. అవే తినండి, ఇళ్ళల్లో వాడండి. మీ పిల్లలకి బిస్కెట్లని, కేకులని, ఏంటవి 5 స్టార్స్ చాక్లెట్స్ అని ఈ రకరకాల కెమికల్ ఫుడ్స్ వస్తున్నాయి. ఏమీ వాడకండి, ఇవ్వకండి. నువ్వులుండ కానీ, బెల్లం నువ్వులుండ కానీ, వేరుశనగ ఉండి కానీ, పేలాలు ఉండలు కానీ మా చిన్నప్పుడు చేసేవారు మా అమ్మమ్మ వాళ్ళ అందరూ, మా నాన్నమ్మలను. అవి చేసే పిల్లలు పెట్టండి. పిల్లల చేతికి సెల్స్ ఇవ్వకండి.
అప్పుడు మీరు అందరూ ఆరోగ్యంగా ఉండగలుగుతారు. అమ్మో 7 అయిపోయింది. ఇదమ్మా శారీరక బలము, ఆత్మ బలము, ఆనంద బలము. ఇకపోతే 2వ మంత్రం కూడా అది చెప్పారు. పరమాత్మను స్మరించి జీవాత్మ, రాజు మరియు సేనా నాయకులు ఉద్బోధించుతూ వారి ద్వారా సమస్త ఆంతరిక బాహ్య శత్రులు. ఇది అలాగ వచ్చేస్తుంది. ఇది దానికి సంబంధించిందే. ఆ పరమాత్మను స్మరించాలి జీవాత్మ ఎప్పుడు కూడా. ఇవన్నీ చేసుకుంటూ వస్తే అప్పుడు మీరు నిత్యము ఆనందంగా ఉండగలుగుతారు, ఆత్మ బలంతో ఉండగలుగుతారు, శారీరక బలంతో ఉండగలుగుతారు. ఇవి చేయాల్సినవి. ఓకేనా? శుభం.